శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామ. అమరీ కవరీ భారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళ శ్యామం ఇందిరానందకందళం వందారు జన మందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాల్లభేతు. సుగ్రీవుడు శ్రీరాముడికి హామీ ఇస్తున్నాడు, ఏం పర్వాలేదయ్యా, నేను ఆ రావణాసురుణ్ణి చంపి అమ్మవారిని తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను అని అంటున్నాడు. ఏవ ముక్తస్తు సుగ్రీవో రామేణ ఆర్తేన వానరః అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం సబాష్పం బాష్పగద్గదః అంటున్నాడు సుగ్రీవుడు. నజానే నిలయం తస్య, ఆ రావణాసురుడు ఎక్కడుంటాడో నాకు తెలియదు. సర్వదా పాప రక్షస, కానీ అతడు మాత్రం పాపాత్ముడైనటువంటి రాక్షసుడే. సామర్థ్యం విక్రమం వాపి దౌష్కులే యస్య వా కులం, అతడు పుట్టిందే దుష్కులం, కానీ అతని కులం ఏమిటో నాకు తెలియదు. అతని సామర్థ్యం, అతని పరాక్రమం ఎలాంటివో కూడా తెలియదు. సత్యంచే ప్రతిజానామి సత్యజ శోకమరిందమ, నువ్వు ఇప్పుడు నిత్యము శోకిస్తూ కూర్చుంటే ఏం ప్రయోజనమయ్యా? హే అరిందమ, త్యజ శోకం, ముంద శోకాన్ని విడిచిపెట్టు. నీకు సత్యంతే ప్రతిజానామి, నీకు నేను సత్యంగానే ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను. సీత అమ్మవారిని నీవు తిరిగి పొందేటట్లు నేను తగునటువంటి కరిష్యామి తథా యత్నం యథా ప్రాప్స్యసి మైథిలీం, అది నేను ఇచ్చేటటువంటి ప్రతిజ్ఞ. రావణం సగణం హత్వా పరితోష్య ఆత్మ పౌరుషం, నిన్ను సంతోషపెట్టి రావణుణ్ణి సమూలంగా నాశనం చేసి తథాస్మి కర్త నచిరాద్యథా ప్రీతో భవిష్యసి, ఆ విధంగా నేను చేస్తాను, త్వరలోనే అచిరకాలంలోనే చేస్తాను. అలం వైక్లభ్యమాలంబ్య ధైర్యం ఆత్మగతం స్మర, వైక్లభ్యం వద్దు, ధైర్యంగా ఉండు. త్వద్విధానానాం అసదృశం ఈదృశం విద్ధి లాఘవం. పైగా ఇంకో మాట అంటున్నాడు, స్వామి నీలాంటి వాళ్ళు ఈ విధంగా అధైర్యాన్ని పొందటం వల్ల చులకనైపోతారా లేరా? అయిపోతారయ్యా. నేను కూడా నీ వలే నా భార్యని ఎడబాసి అనేక కష్టాలను పొందినవాడినే, కానీ ఈ విధంగా నీలాగా నేను దుఃఖించట్లేదే, ధైర్యాన్ని విడిచిపెట్టట్లేదే అంటున్నాడు తన సహజ ధోరణిలో తాను సుగ్రీవుడికట భార్యావియోగం సంభవించింది, కానీ రాముడిలాగా ఆయన విలపించట్లా. మరి నువ్వెందుకు విలపిస్తున్నావు అని రాముణ్ణి అడుగుతున్నాడు సుగ్రీవుడు. అడుగుతూ త్యజ శోకం, నీలాంటి గొప్పవాళ్ళు ఈ విధంగా శోకిస్తే నలుగురికి తేలికైపోరా అంటే, భార్యా వియోగం వల్ల శోకిస్తే మానవుడు 10 మందిలో తేలికైపోతాడు. ఇది సుగ్రీవుడి దృష్టి. ఇక్కడ సుగ్రీవుడికి భార్యా వియోగం వలన కలిగిన దుఃఖానికి, శ్రీరామచంద్రుడికి భార్యా వియోగం వలన కలిగిన దుఃఖానికి అద్వైత సాధకులమైన మనం స్పష్టంగా భేదాన్ని అర్థం చేసుకోవాలి. సుగ్రీవుడిది సామాన్య లోక దృష్టి, అంతకంటే మించినటువంటి పారమార్థిక దృష్టి సుగ్రీవుడిలో లేదు. కానీ స్వామివారి దృష్టి అట్టిది కాదు.
అది సచ్చిదాత్మకమైన దృష్టి. ఎందువల్ల స్వామివారు సాక్షాత్తు పరమాత్మ స్వరూపమే. పరమాత్మ అంటే శ్రీ మహావిష్ణువే. లోకాలకి సంబంధించినంత వరకు, లోకాలతో సంబంధం లేకపోతే విష్ణువు లేదు, ఈశ్వరుడు లేదు, శివుడు లేదు, పరమేశ్వరుడు లేదు, ఇంద్రుడు లేదు, ఏది లేదు. అసలు లోకాలే లేనప్పుడు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారు? మరి లోకాలు లేనప్పుడు, వీళ్ళు లేనప్పుడు ఎవరుంటారు? పరమాత్మ ఉంటాడు, తనకు తాను ఉంటాడు, నిశ్చలంగా నిర్భయంగా సర్వవ్యాపకంగా ఉంటాడు. అది దీని అంతటికీ మూలం, దీని స్వస్వరూపం అది, దాని విభూతి ఇది. ఉదాహరణ బంగారము, ఆభరణాలు. అది ఆ ఉదాహరణ మర్చిపోతే సాధకుడు మధ్యలో దారి తప్పిపోతాడు. అలా ఉండకూడదు అనమాట. కాబట్టి ఇప్పుడు సుగ్రీవుని యొక్క భార్యా వియోగ దృష్టికి, శ్రీరామచంద్రుని భార్యా వియోగ దృష్టికి తేడా తెలుసుకోండి బాబు మీరు అని వాల్మీకి మహర్షి చెప్పకుండానే చెప్తున్నాడు. పైగా ఈయనకి భార్య మీదే కాదు, వదిన గారి మీద కూడా దృష్టి ఉంది. ఇది మామూలు సామాన్య దృష్టి, అంతకంటే ఎక్కువ మనం చెప్పుకోవటం కూడా అనవసరం. ఏమంటున్నాడు? నేను ఒక సాధారణమైనటువంటి వానరున్నయ్యా, నా భార్యను గురించి నేను దుఃఖించడం లేదు. మరి నువ్వు పెద్దలతో శిక్షించబడిన వాడివి, గొప్పవాడివి, ఇక్ష్వాకు వంశంలో పుట్టిన వాడివి, నువ్వెందుకు నీ భార్యను గురించి అలా దుఃఖిస్తావు? చూడు, నీ కళ్ళలో నుంచి బాష్ప బిందువులు ఎలా వస్తున్నాయో అలా రానియకు, వాటిని నిలిపివేసాయి, ధైర్యంగా ఉండు. మర్యాదాం సత్వయుక్తానాం ధృతిం నోత్సృష్టుమర్హసి. మరి ధైర్యవంతులకు ఉండేటటువంటి ఆ ధైర్యాన్ని నువ్వు విడిచిపెడితే ఎలాగయ్యా? ధైర్యశాలికి ధైర్యశాలి అయిన వాడు ఏం చేస్తాడు తెలుసా? దుఃఖాన్ని కానీ, ధననాశనాన్ని కానీ, ప్రాణాంతకమైన భయాన్ని కానీ, ఇవి ఏవి వచ్చి పడినా కూడా వాటి వల్ల అతడు కృంగిపోడు. మంచి మాటే చెప్తున్నాడు, ఇది చాలా గొప్ప మాటే. ఏమంటాడు? వ్యసనేవా అర్ధకృచ్ఛ్రేవా భయేవా జీవితాంతకే. వ్యసనేవా అర్ధకృచ్ఛ్రేవా భయేవా జీవితాంతకే విమృశన్ వై స్వయా బుద్ధ్యా ధృతిమాన్ నా అవసీదతి. విమర్శించుకుని ధైర్యవంతుడు నా అవసీదతి, దుఃఖిస్తూ కూర్చోడు. మరి ఎవడు దుఃఖిస్తాడు అంటే, ఎవడైతే తెలివి లేకుండా ఎప్పుడూ దైన్యాన్నే అవలంబించి బరువెక్కినటువంటి ఓడ నీటిలో మునిగిపోయే విధంగా దుఃఖాలతో వీడు బరువెక్కిపోయి శోకం అనే సముద్రంలో మునిగిపోతాడు. నేను అందుకనే చెప్తున్నాను, ఏషోంజలిర్మయా బద్ధ. నేను 2 చేతులు జోడించి స్వామి నీకు నమస్కరిస్తున్నాను. ఎంత వివిధములైన భావాల చేత ఆక్రమించబడినటువంటి వాడైనా స్వామివారి సమక్షంలో ఏదో ఒక సమయంలో స్పష్టమైనటువంటి ఆత్మసత్యాన్ని తెలియకుండానే చెప్తాడు. ఇది స్పష్టంగా మనం గ్రహించవలసినటువంటి విషయం. ఏష అంజలిర్ మయా బద్ధ ప్రణయాత్వాం ప్రసాదయే. నిన్ను నేను నీ మీదున్న ప్రేమతో ఊరడిస్తున్నానయ్యా, కానీ పౌరుషం శ్రేయ, పౌరుషాన్ని ఆశ్రయించు. శోకస్య నాంతరం దాతుమర్హసి. శోకానికి అవకాశం ఇయ్యకు. ఏ శోకం అనువర్తంతే, ఎవరైతే శోక పదంలో పడిపోతారో నా తేషాం విద్యతే సుఖం, వాళ్ళకి సుఖం ఉండదు. నిరంతరం శోకించేవాడికి సుఖం ఎక్కడుంటుందయ్యా? తేజస్య క్షీయతే. సుఖం ఉండకపోవటమే కాదు, అతడిలో ఉన్న సహజమైన తేజస్సు కాస్త క్షీణించిపోతుంది. నత్వం శోచితుమర్హసి. కాబట్టి నువ్వు దుఃఖించవద్దు. శోకేన అభిప్రపన్నస్య జీవితే చాపి సంశయ. అంతేకాదు, ఎప్పుడు శోకంలో ఉన్నవాడు త్వరగా మరణిస్తాడు. సశోకంచ రాజేంద్ర ధైర్యం ఆశ్రయ కేవలం. కేవలం ధైర్యంగా ఉండు. ఈ విషయం మాత్రం సుగ్రీవుడు స్పష్టంగా మిత్రధర్మాన్ని అవలంబించి తన మనసులో ఉన్న నిజమైన మాటే చెప్తున్నాడు. హితం వయస్య భావేన బ్రూమి. నేను నీకు వయస్సుణ్ణి, స్నేహితుణ్ణి. ఆ స్నేహభావంతో నీకు హితం బ్రూమి, హితం చెప్తున్నాను. నోపదేశామితే. నీకు నేను ఉపదేశం చేయట్లేదయ్యా,
మహానుభావ, నీకు ఉపదేశం చేసేంతటి శక్తి సామర్థ్యాలు నాకెక్కడున్నాయి? నేను ప్రాకృతుడైనటువంటి వానరుణ్ణి, సామాన్య మానవుణ్ణే, సామాన్య వానరుణ్ణి కూడా. వయస్యతాం పూజయన్మే నత్వం శోచితుమర్హసి, నా స్నేహాన్ని గౌరవించు, నువ్వు నత్వం శోచితుమర్హసి, విచారణ మాత్రం వద్దు. మధురం సాంత్వితస్తేన సుగ్రీవేణ సరాఘవ, ఈ విధంగా సాంత్వితుడైన అంటే ఓదార్చబడ్డాడు, తీయటి చక్కటి ధైర్యాన్ని ఇచ్చే మాటలతో ఈ విషయంలో మాత్రం మనం సుగ్రీవుని అభినందించవలసిందే. ఎందుకని? స్వామి వారికి చక్కటి ఊరడింపుని కలగజేశాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు? దీనికి చిన్నగా ముఖం అశ్రు పరిక్లిన్నం వస్త్రాంతేన ప్రామార్జయతు, ఎంత చక్కగా చెప్పాడు స్వామి వారు. వస్త్రాంతేన, తన వస్త్రం తీసుకుని ముఖం ప్రామార్జయతు, కంటికి కళ్ళల్లో వచ్చిన నీటిని, ముఖానికి పట్టిన చెమటని, దాన్నంతా ఆ గ్లానిని ఆయన వస్త్రంతో తుడిచేసుకున్నాడు. ప్రకృతిస్థస్తు, అలా తుడుచుకోవటం వల్ల మళ్ళీ ప్రకృతిస్థస్తు, అతడు ఆయన ఏం చేశాడు అంటే వెనకట్లాగానే తన యొక్క యథార్థమైన స్థితికి వచ్చి సుగ్రీవ వచన, ఎలా వచ్చాడు? సుగ్రీవ వచనాత్ సంపరిష్వజ్య సుగ్రీవం, అది సుగ్రీవుడి అదృష్టం కలిసి వచ్చింది. ఎన్ని లోపాలున్నా, ఎన్ని బలహీనతలున్నా, ఎంత పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవటంలో బాగా వెనకబడి ఉన్నా, సరి అయిన పరిపక్వత లేకపోయినా తెలుసుకుంటున్నాడు, తెలుసుకోవటం లేదని కాదు, కానీ ఆ ఉండవలసిన పరిపక్వత లేదు. హనుమంతుడు ఆయన మహానుభావుడు, ఆయనకి ఎవరు చెప్పారు? ఆ సంస్కారం అలాంటిది. ఈ సుగ్రీవుడు ఇది స్థితి. ఈయన ఏం చేశాడు స్వామివారు? సంపరిష్వజ్య, స్వామివారి యొక్క ఉపగోహనం అనేటటువంటి అద్భుతమైన వరం, ఇది ఎవరో కొద్ది మందికి కానీ లభించదు. ఆ గుహుడికి, అలాంటి వాళ్ళకి, లక్ష్మణుడికి, అలాంటి వాళ్ళకి లభిస్తుంది. సంపరిష్వజ్య సుగ్రీవమిదం వచనం అబ్రవీత్, ఏమంటున్నాడు? సుగ్రీవా, నువ్వు చాలా చక్కగా చెప్పావయ్యా. మేలు కోరే మిత్రుడు ఎలా చెప్తాడో నువ్వు అలాగే చెప్పావు. నువ్వు నివారించటం వల్లనే నిజంగా నాకు శోకం కొద్దిగా ఉపశమించింది. నువ్వు ఇలా ఓదార్చటం వలననే నేను ఏషచ ప్రకృతిస్థ, నేను మునిపట్లాగా నా అనింద్యమైనటువంటి నా యథార్థ స్థితికి నేను చేరుకున్నానయ్యా. మరి నీలాంటి బంధువు నాకు ఇప్పుడు దొరకటం చాలా అదృష్టం. దొరకవలసిన సమయంలో నీలాంటి స్నేహితుడు నాకు దొరికాడు. కానీ నువ్వు మాత్రం ఓ పని చేయాలి. సీత ఎక్కడ ఉన్నది? భయంకరుడైన రాక్షసుడు ఎవడు? ఆ రాక్షసుడు రావణాసురుడైనా వాడు ఎక్కడుంటాడు? సీతమ్మను ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఆమెను వెతికే ప్రయత్నం చేస్తే తర్వాత మనం ఆమెని మళ్ళీ తిరిగి తెచ్చుకునే ఆ ప్రయత్నం ఇప్పుడు ఎక్కడుందని మనం చేస్తాము అంటున్నాడు. మయాచ యదనుష్ఠేయం విశ్రబ్ధేన తదుచ్యతాం, నేనేం చేయాలో కూడా చెప్పు. నువ్వు చేయాల్సిందేమిటి? అమ్మవారు ఎక్కడుందో వెతకటం, వాడెవడో, వాడి పద్ధతి ఏమిటో, వాడి వ్యవహారం ఏమిటో, వాడిని గురించి వివరాలు సేకరించటం. వర్షాస్వివచ సుక్షేత్రే సర్వం సంపద్యతే మయి, నువ్వు చెప్పు. వర్షాకాలంలో విత్తనం వేస్తే అది ఏ విధంగా చక్కగా మొలిచి మొక్క మానవుతుందో నేను కూడా, నాకు చెప్పిన సలహా నేను ఆ విధంగా పాటిస్తాను. మయాచ యదిదం వాక్యం అభిమానాత్ సమీరితం తత్వయా హరిశార్దూల తత్వమిత్యుపధార్యతాం, నేను కూడా నీ మీద శౌర్యాభిమానంతో లేదా నీ మీద అభిమానంతో పలికిన మాటల్ని నువ్వు కూడా నిజమే అని అనుకొని నిశ్చయించుకో, నువ్వే నిర్ణయించుకో. అనృతం నోక్త పూర్వం, నేను చెప్పిన మాట ఎప్పుడూ అబద్ధం కాదు. నా ఉక్త పూర్వం, నేను ఇంతకు ముందు ఎప్పుడు పుట్టి పెరిగిన తర్వాత అబద్ధం ఆడలేదు, అసత్యం ఆడలేదు. శ్రీరాముడు ఎంత ఆత్మధైర్యంతో అనృతం నోక్త పూర్వం మే, ఇది రాముని యొక్క ధర్మ విగ్రహత్వాన్ని నిరూపించడంలో మొట్టమొదట ఉదాహరించవలసిన మాట. అబద్ధం అంటే అర్థం ఏమిటి? ఆడిన మాట తప్పటం.
తాను ఏ మాట ఇస్తాడో ఆ మాట శాయశక్తులా నెరవేర్చి తీరుతాడు. నెరవేర్చగలిగిన మాటే ఇస్తాడు. అసలు ఆ ప్రసక్తి రాదు. స్వామివారు మాట ఇస్తాడంటే అది నెరవేర్చమే. మరి పరమాత్మ కదా, పరమాత్మే ఆ పని చేయకపోతే సామాన్యులు ఎలా చేస్తారు? సామాన్యులకు కూడా అది సూచన. ప్రవర్తన విధానంలో ఉన్నటువంటి ఆ విశేషాన్ని వీళ్ళ చేత గుర్తింపజేయటం. అనుతన్నోక్త పూర్వం మే నచ వక్ష్యే కదాచన. ఇక ముందు కూడా నేను అనృతాన్ని, అబద్ధాన్ని, అసత్యాన్ని చెప్పను. ఏ తత్తే ప్రతిజానామి, నీకు నేను మాట ఇచ్చి చెప్తున్నాను. సత్యే నైవచతే శపే, నేను నిజమే నీకు చెప్తున్నాను. తతః ప్రహృష్ట సుగ్రీవ వానరై సచివై సహ రాఘవస్య వచ శ్రుత్వా ప్రతిజ్ఞాతం విశేషత. రాముడి మాట వింటేనే ధైర్యం కలిగింది. అందులో నేను నీకు మాట ఇస్తున్నాను అని స్వామివారు స్పష్టంగా మాట ఇచ్చేసరికి సుగ్రీవో ప్రహష్ట వ్రదనో భూతు. ఆయన ఏవమేకాంత సంపృక్తౌ తతస్థౌ నరవానరౌ. ఇది నరవానర సమాగమం. ఎంత చక్కటి సమాసం కూర్చాడు. నరుడు శ్రీరాముడు, వానరుడు సుగ్రీవుడు. నరవానరవు ఈ విధంగా ఏకాంతంలో కలుసుకొని మిత్రులుగా మారి ఒండరులతో తగిన రీతిని సుఖంగా మాట్లాడుకుంటూ కష్ట సుఖాలు ఎవరికి వాళ్ళు చెప్పుకుంటున్నారు. మహానుభావస్య వచో నిశమ్య, మహానుభావుని యొక్క మాటలు విని హరిర్నరాణాం వృషభస్య తస్య. హరి సుగ్రీవుడు నరాధిపులలో నరులలో వృషభం వంటి వాడైనటువంటి మహానుభావుడు శ్రీరాముడి మాటలు విని కృతం సమేనే హరివీర ముఖ్య, తన యొక్క తదా స్వకార్యం, తన కార్యం పరిపూర్తి అయినట్లే ఆయన ఆనందిస్తున్నాడు. ఆయన కలగంటం ప్రారంభించాడు. పరితుష్టస్తు సుగ్రీవేన సుగ్రీవ తేన వాక్యేన వానరః లక్ష్మణస్యాగ్రతో రామం ఇదం వచనం అబ్రవీత్. మళ్ళీ రాముడితో అంటున్నాడు సుగ్రీవుడు, శ్రీరామ, రాజుకి ఉండవలసిన శౌర్యం, వీర్యం అలాంటివన్నీ కూడా ఆ సకల గుణోపేతుడు అయినటువంటి నువ్వు నాకు చెలికాడు అవటం వల్ల అన్ని విధాల దేవతల అనుగ్రహానికి నేను పాత్రుణ్ణి అయినాను. శ్రీరామ, నువ్వు సహాయుడివై ఉంటే దేవరాజ్యమే సంపాదింపగలను నేను. ఈ వానర రాజ్యాన్ని పొందటం ఒక లెక్క. రామ, రఘువంశంలో జన్మించిన నీవు నాకు అగ్ని సాక్షిగా మిత్రుడు అయ్యావయ్యా. ఇది నాకెంతో ఆనందంగా ఉంది. ఇందువల్ల నేను నా బంధువుల్లో కానీ, మిత్రుల్లో కానీ, సామాన్య ప్రజల్లో కానీ అందరిలోనూ నా యొక్క ప్రతిష్ట బాగా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిందయ్యా. సమ్మానార్హుడినయ్యా నేను. కాబట్టి అహమప్యనురూపస్తే వయస్యో జ్ఞాస్య శేషనై. ఇంకో మాట చెప్తున్నా, నువ్వు నాకు స్నేహితుడు అవటం వల్ల నా గొప్పతనం ఎలా పెరిగిందో నేను స్నేహితుడు అవటం వలన కూడా నీ గొప్పతనం అలాగే పెరుగుతుంది. నా స్నేహం యొక్క గొప్పతనాన్ని నువ్వు శనై గ్రహిష్యసే, నెమ్మదిగా గ్రహించగలవు. నతు వక్తుం సమర్థోహం స్వయం ఆత్మగతాన్ గుణాన్. నేను నా గుణాలను చెప్పుకోవటం ఏం బాగుంటుందయ్యా? సమయం వచ్చినప్పుడు, సందర్భం, ఈ విషయంలో ఇటువంటి ఆత్మాభిమానం ఏ వ్యక్తికైనా ఉండవలసిందే. ఇదిగో ఇలాంటి సుగ్రీవుడి లక్షణాలే శ్రీరాముడికి నచ్చినాయి. అంతే తప్ప అంతకుముందు కొన్ని ఉన్నాయి లోపాలు, అవి ఆయన పట్టించుకోలేదు. ఎందుకని పట్టించుకోలేదు? అందరిలోనూ లోపాలు ఉంటాయి. లోపాలు ఎందుకు లేవు? లోపాలు లేని వ్యక్తి రామాయణం మొత్తం మీద అమ్మవారు శ్రీరాముడు అంటే భరత లక్ష్మణ శత్రుఘ్నులు, ఆయనంతా నలుగురు ఒకటే కదా అమ్మవారు. వీరిద్దరే తప్ప మిగతా అందరిలోనూ లోపాలు ఉన్నమాట. ఒక జనకుడు, రాజర్షి, వీళ్ళు విశ్వామిత్రుడు, వశిష్ఠుడు ఇలాంటి వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరిలో లోపాలు ఉన్నాయి. మహాత్మనాంతు భూయిష్టం త్వద్విధానాం కృతాత్మనాం నిశ్చలా భవతి ప్రీతికి ధైర్యమాత్మవతామివ. నీ వంటి వాళ్ళకి
ప్రీతి ఆత్మజ్ఞానులకు వలె ధైర్యం స్థిరంగా ఉంటాయా? మీలో ఏ విధమైనటువంటి దైన్య భావం ఎప్పుడూ ప్రవేశించదు. రజతం వా సువర్ణం వా వస్త్రాణ్యాభరణాని చ అవిభక్తాని సాధూనాం అవగచ్చంతి సాధవ. మిత్రులైన వాళ్ళు వెండి బంగారాలు కానీ వస్త్రాలు కానీ ఆభరణాలు కానీ అవిభక్తంగానే చూస్తారు. అంటే ఇది నీకు ఇది నాకు అనే భేదభావం ఉండదు. అటువంటి విలువైన వస్తువులు మిత్రులు అందరూ వాళ్ళవిగానే చూసుకుంటారు. ఆఢ్యో వాపి దరిద్రో వా దుఃఖిత సుఖితోపివా. సంపన్నుడు ఆఢ్యుడు సంపన్నుడు గాని దరిద్రుడు గాని దుఃఖిత సుఖితోపివా దుఃఖితుడు గాని సుఖితుడు గాని నిర్దోషో వా సదోషో వా వయస్య పరమాగతి. మిత్రుడే పరమాగతి, మిత్రుడే ఉత్తముడు, మిత్రత్వమే గొప్పది, మిత్రత్వమే గౌరవింపదగింది, మిత్రుడే గౌరవింపదగిన వాడు. ధనత్యాగ సుఖత్యాగో దేహత్యాగో పివా పునః. ధనం సుఖం చివరికి ప్రాణాలు కూడా పోయినా సరే మిత్రుడి కార్యాన్ని సాధించటానికి నేను పాటుపడతాను, మిత్రుడు ఎప్పుడూ పాటుపడతాడు. తత్తదేభ్య బ్రవీద్రామః సుగ్రీవం ప్రియవాదినం లక్ష్మణస్యాగ్రతో లక్ష్మ్యా వాసవస్యేవ ధీమత. నువ్వు చెప్పింది బాగుందయ్యా, సరిగ్గా ఉంది, సరే ఆ ప్రకారమే నువ్వు చెయ్యి అని ఇద్దరు కూడా ఇష్టాగోష్ఠిగా స్నేహపూర్వకంగా చక్కగా ఈ మాట ఆ మాట మాట్లాడుకుంటున్నారు. తతో రామం స్థితం దృష్ట్వా లక్ష్మణం చ మహాబలం. వాళ్ళిద్దరిని చూసి సుగ్రీవ సర్వతశ్చక్షు వనే లోలం అపాతయతు. ఆ సుగ్రీవుడు ఏం చేశాడు? ఆ అరణ్యంలో ఉన్నటువంటి అన్ని వైపులకి తన దృష్టిని ప్రసరింపచేసి చూశాడు. అలా మొత్తం చుట్టూతా కలయి చూశాడు. చూసి సదదర్శ తతసాలం అవిదూరే మహేశ్వర హరీశ్వర సపుష్పమేష్మత్ప్రతాఢ్యం భ్రమరైరుపశోభితం. చక్కగా పువ్వులు పూసి ఉన్నటువంటి ఒకనొక మద్ది చెట్టు ఆయన కంటపడింది. ఇప్పుడు సుగ్రీవుడు ఏం చేశాడు? ఆ వృక్షం యొక్క కొమ్మని విరగొట్టి దాని మీద రాముణ్ణి కూర్చోబెట్టి మరొక ప్రక్కన తాను కూడా అదే ఆసనం మీద సింహాసనం లాగా తయారు చేసి కూర్చున్నాడు. తావాసీనౌ తతో దృష్ట్వా హనుమానపి లక్ష్మణం సాలస. ఇంతకుముందు మంచిగంధపు కుర్చీ వేశాడు, ఇప్పుడు 2 సార్లు ఆయన మధ్య చెట్టే వేస్తే ఈయన ఏం చేస్తున్నాడు? ఒక సాల వృక్షాన్ని సముత్పాట్య వినీతం ఉపవేశయతు. ఈయన కూడా ఒక సాల వృక్షాన్ని విరగొట్టి ఆ కుర్చీ వేసి దాని మీద లక్ష్మణ స్వామిని కూర్చోబెట్టాడు. ఈ విధంగా ఆ పర్వత శ్రేష్టం మీద ఇద్దరు సుఖంగా కూర్చొని ప్రసన్న గంభీరమైనటువంటి సముద్రంలాగా ఉన్నాడు రాముడు. అటువంటి రాముడు చూసి సంతుష్టుడై సుగ్రీవుడు మృదు మధురమైన శ్లక్షణం మధురయా గిరా వాచ ప్రణయాద్రామం హర్షవ్యాకులితాక్షరం. హర్షము చేత బాగా నిండిపోయినటువంటి మన మాటలతో అలా ఈ విధంగా అంటున్నాడు సుగ్రీవుడు. తన కథ చెప్పుకుంటున్నాడు ఇప్పుడు. అహం వినికృతో భ్రాత్ర. నా అన్నగారు నన్ను బాగా ఇబ్బందుల పాలు చేశాడు, భయపెట్టాడు. చరామ్యేష భయార్దిత. నేను ఋష్యమూకం గురివరం హృత భార్య సుదుఃఖిత. భార్యను పోగొట్టుకుని దుఃఖంతో ఈ ఋష్యమూక పర్వతం మీద నేను ఉంటున్నాను. నా అన్నగారు నన్ను మోసగించి నా మీద విరోధం పూని ఉండటం చేత నేను భయంతో మునిగిపోయి కలత పొందినటువంటి మనస్సు కలవాడినయ్యి ఇలా తిరుగుతున్నాను. నేను ఈ విధంగా వాలి భయంతో పీడితున్నై దిక్కు లేకుండా ఉన్నానయ్యా, నువ్వు నాకు మిత్రుడు అయ్యావు, నన్ను అనుగ్రహించు అని మళ్ళీ చేతులు జోడించి నమస్కారం చేసి చెప్తున్నాడు. ఏవ ముక్తస్తు తేజస్వి ధర్మజ్ఞో ధర్మవత్సల. రాముడు ఈ మాటలు విని ప్రత్యువాచ సకాకుస్థ సుగ్రీవం ప్రహసన్నివ. నవ్వుతూ సుగ్రీవుడు చిరునవ్వుతో కూడిన ముఖంతో సుగ్రీవుడితో అంటున్నాడు. ఉపకార ఫలం మిత్రం అపకారో అరిలక్షణం
మిత్రుడి లక్షణం ఉపకారం చేయటం అయ్యా, అపకారం చేయటం అమిత్రుడి లక్షణం. అద్యైవతం హనిష్యామి తవ భార్య అపకారుడు. ఈ మాట ఎన్నిసార్లు చెప్తే అంత ధైర్యం వస్తుంది సుగ్రీవుడికి. ఏ మాట చెప్పాడు? నీ భార్యను అపహరించిన ఆ దుర్మార్గుణ్ణి నేను అద్యైవ హనిష్యామి, ఈ రోజే సంహరించబడేస్తాను. ఈమె మహాబలి తన బాణాలు చూపించి వాటి యొక్క ప్రభావం చెప్తున్నాడు. మహావేగా రామ బాణాన్ని వర్ణించిన శ్లోకాలు చదువుకున్నా చాలు మన మనసులో పవిత్రమైన భావాలు స్థిరపడి కుదురుకొని ఏర్పడి ఆ బాణాలే మనకు ముందు దారి చూపిస్తాయి. ఇటువంటి భావన లేకపోతే పరమాత్మ భావన మనస్సులో నిలవదు. ఇవన్నీ పరమాత్మ భావనని ప్రోధి చేసి రక్షించి దాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి సైనికుల్లాంటి భావాలు. ఇది ప్రధానమైన విషయం. అందుకని పరమాత్మ మీద ఉన్నటువంటి ఆ భావానికి తోడు ఈ బాణాలు అది చెప్తున్నాడు. ఈమే మహావేగా పత్రిణస్తిగ్మతేజస తిగ్మతేజస్సు కలిగినటువంటి ఈ బాణాలు కార్తికేయ వనోద్భూతా శరా హేమ విభూషిత. హేమ విభూషితం బంగారంతో తయారు చేసి అలంకరించబడినటువంటి నా బాణాలు కార్తికేయ వనోద్భూత. అది కుమారస్వామి ఆయన దేవతల సేనాధిపతి కదా, ఆ సేనాధిపతి అయిన వాడు శత్రు సైన్యాన్ని హరించటానికి ఎటువంటి మహాప్రకృష్టమైన ఉన్నతోన్నతమైనటువంటి తీక్ష్ణమైన బాణాలను తయారు చేసుకుంటాడో ఆయన కార్తికేయుడు జన్మించిన వనంలోనే నా బాణాలు కూడా తయారైనాయి. అంటే ఇవి పౌరుషానికి ప్రతీకలు, శత్రువుని జయించడంలో ముందు ఉంటాయి. రామబాణానికి అటువంటి పవిత్రత, అటువంటి తీవ్రత, అటువంటి శక్తి ఉంటుంది అని చెప్పటం రాముడే చెప్తున్నాడు ఆ మాట. ఈమెకి మహావేగా పత్రిణ తిగ్మతేజస తీక్ష్ణమైనటువంటి తేజస్సు కలవి కార్తికేయ వనోద్భూతాగా శరాగ హేమ విభూషిత బంగారంతో అలంకరించబడినవి. కంకపత్ర ప్రతిచ్ఛన్నా వీటికి ఏమి చేశారు అంటే ఆ కాండాలతో నిర్మించారు. కంకపత్రాలతో వెనక కాకి ఈకలు లాంటివి ఈకలు కట్టారు. మహేంద్ర ఆశని సన్నిభా ఒక్కొక్క బాణం ఇంద్రుని యొక్క వజ్రాయుధంతో సమానం, పిడుగులతో సమానం. సుపర్వాణ సుతీక్ష్ణాగ్రాహ సరోషాహ భుజగాయువ. సుపర్వాణ సుతీక్ష్ణాహ మాంచి వాడి అయినవి. భ్రాతృ సంజ్ఞమమిత్రంతే వాలినం కృత కిల్బిషం శరైర్వినిహితం పశ్య వికీర్ణమివ పర్వతం. ఇటువంటి బాణాలు నేను ప్రయోగించి పశ్య చూడు వాళ్ళని సంహరించేస్తాను. రాఘవస్య వచశ్రుత్వా సుగ్రీవో వాహినీపతి సుగ్రీవ వానర వాహినీపతి అయినటువంటి సుగ్రీవుడు శ్రీరాముడి మాటలు విని ప్రహర్ష మధులం లేభే సాధు సాధ్విధి చాబ్రవీతు. అయ్యా చాలు చాలు, నాకు ఎంతో ఆనందం కలుగుతోంది అన్నాడు. రామ శోకాభిభూతోహం. ఇది అద్భుతమైన మాట. అంత హామీ ఇచ్చేసరికి తనలో ఉన్న శోకం ఆయనకి చాలా తేలికైపోయి కనపడుతోంది. ఓ శ్రీరామ, రామాని నోటితో పలికి ఎదురుకుండా ఉన్న రాముణ్ణి సంబోధించటం అది ఆ సుగ్రీవుడు పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతం యొక్క ఫలితం. అదే అంటున్నాడు, సంబోధిస్తున్నాడు. రామ శోకాభిభూతోహం, నేను శోకంతో పూర్తిగా నిండిపోయి ఉన్నానయ్యా. శోకార్తానాం భవాన్ గతికి, నేను శోకపూర్ణుణ్ణి, నువ్వు శోకార్తులకి గతి. శోకార్తులందరూ నీ దరి చేరితే, నీ పాదాలను ఆశ్రయిస్తే, నిన్ను చరణ కోరితే వాళ్ళ యొక్క శోకాన్ని నువ్వు పోగొడతావు. ఎన్నిసార్లు చెప్పుకున్నా ఈ మాట తనివి తీరదు. మనకి శోకం ఏమిటి? స్వస్వరూపం మర్చిపోయామే అనే శోకం.
ఆ విధంగా మనం శోకార్తులం. రాముణ్ణి కనుక మనం శరణు వేడితే మన స్వస్వరూపాన్ని చూపించటానికి ఆయన ముందుకు వచ్చి సుగ్రీవుడితో చేతులు కలిపినట్టే నీతో కూడా చేతులు కలుపుతాడు. రామ శోకాభిభూతోహం శోకార్తానాం భవాన్ గతి వయస్య ఇతి కృత్వా హి త్వయహం పరిదేవయే. స్నేహితుడు అని నేను నీ దగ్గర ఎంతగా విలిపిస్తున్నానయ్యా. త్వం హి పాణి ప్రదానేన వయస్యో మే అగ్నిసాక్షికం. నాకు నా చేతిలో చెయ్యి వేసి అగ్నిసాక్షిగా నాకు నువ్వు స్నేహితుడు అయినావు. కృత ప్రాణైర్ బహుమత. నా ప్రాణాలతో సమానంగా నిన్ను నేను గౌరవిస్తున్నాను. సత్యేనా అపి శపామితే. నేను కూడా సత్యం మీద ఒట్టి పెట్టుకుని నీకు ఈ మాట చెప్తున్నాను. ఏమంటాను? వయస్య ఇతి కృత్వా చ విశ్రబ్ధం ప్రవదామ్యహం దుఃఖమంతర్గతం యన్మే మనోహరతి నిశ్చయ. నేనేం చేస్తాను? నా నీకు నా మనసులో ఉన్న దుఃఖాన్ని వెల్లడించాను. ఎందుకంటే ఎప్పుడు దుఃఖాన్ని మనసులో పెట్టి కూర్చుంటే అది దుఃఖం మనసుని పాడు చేస్తుందయ్యా. అందుకని నా దుఃఖం ఏదో నీ దగ్గర వెళ్ళబోసుకున్నాను. ఏతావదుక్త్వా వచనం బాష్పదూషితలోచన బాష్పోపహతయా వాచా నోచ్చై శక్నోతి భాషితం. ఇంత మాటలు చెప్పేసరికి ఆయన హృదయం బరువు ఎక్కువైపోయి ఆ శోకాన్ని మర్చిపోయి ఆనందంతో ఇంక మాట్లాడలేకపోయాడు. బాష్ప వేగంతు సహసా నదీ వేగమివాగతం ధారయామాస ధైర్యేణ. ఆ బాష్ప వేగాలు నదీ ప్రవాహంలాగా ముంచుకొచ్చేస్తుంటే వాటిని ఎట్లాగోట్లా ఏదో విధంగా ధారయామాస ధైర్యేణ సుగ్రీవో రామసన్నిధౌ సన్నిగృహ్యతు తం బాష్పం ప్రమృజ్య నయనే శుభే. ఆ బాష్పాలు ఆ సన్నిగృహ్య నిగ్రహించుకొని వాటిని తుడిచివేసుకొని ప్రమృజ్య తుడిచివేసి వినిశ్వస్య ఒక్క దీర్ఘమైన నిట్టూర్పు విడిచి తేజస్వి రాఘవం వాక్యమబ్రవీత్. మళ్ళీ అంటున్నాడు పురాహం వాలినా రామ రాజ్యాత్ స్వాద్ అవరోపిత. నేను రాజ్యాన్ని పాలిస్తూ ఉండగా నా రాజ్యం నుంచి ఆయన నన్ను అవరోపిత. ఆయన ఏం చేశాడు? వెళ్ళగొట్టేశాడు, దుర్భాషలాడి. పరుషాణి చ సంస్రావ్య నిర్ధూతోస్మి బలీయస. బలంగా ఆ బలవంతుడైన వాలి నన్ను నా రాజ్యం నుంచి వెళ్ళగొట్టి పారేశాడు. నా ప్రాణాల కంటే మిన్న అయిన భార్య వాలి, నా భార్యను వాలి అపహరించాడు. నా మిత్రులందరినీ చెరసాల్లో బంధించాడు. ఇంకా నన్ను రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. మిక్కిలి మిక్కిలి దుష్టాత్ముడు. అతడు ఆలోచన ఏమిటో తెలుసా? నన్ను వధించాలి అనే ఆలోచన. అందుకోసం ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అలా నన్ను చంపించడానికి మిమ్మల్ని ఇద్దరిని పంపించాడేమో అని కూడా నేను అనుకున్నాను. ఆ వానరులు చాలా మందిని ఆయన పంపించాడు. వానరులు వాళ్ళని నేను సంహరించాను. రామ శంకయా త్వేతయా చేక దృష్ట్వా త్వామపి రాఘవ నోపసర్పామ్యహం భీతః భయే సర్వేకి బిభ్యతి. భయం ఉంటే అందరూ భయపడతారు కదయ్యా. భయ కారణం ఉన్నప్పుడు అందరూ భయపడతారు. నేను కూడా మీ దగ్గరికి రావడానికి అందుకే భయపడ్డాను. నాకు ఈ హనుమంతుడు మునగవారు సహాయులుగా ఉన్నారు కాబట్టి నాకు మళ్ళీ చక్కగా వివేక సూర్యోదయం కలిగి వీళ్ళ సహాయం వల్ల నేనెంతో ఆ సంకట స్థితిలో ఉన్నప్పటికీ ప్రాణాలు నిలుపుకున్నాను. అలాగ జీవించుకుంటూ వస్తున్నాను. ఏతేహి కపయ స్నిగ్ధా మాం రక్షంతి సమంతత. అన్ని విధాల ఈ నలుగురు కపులు కూడా నన్ను రక్షిస్తున్నారు. సహ గచ్చంతి గంతవ్యే. వెళ్ళవలసిన చోటికి నాతో సహా వస్తున్నారు. నిత్యం తిష్టంతి చ స్థితే. నేను ఎక్కడుంటే అక్కడ ఉంటున్నారు, నేను ఎక్కడికి వెడితే అక్కడికి వస్తున్నారు. సంక్షేపస్వేషతే రామ. ఇది సంక్షేపంగా చెప్పాను. కిముక్త్వా విస్తరం ఇదే. అది విస్తారంగా ఎందుకని చెప్పడం? ప్రసిద్ధ సమే జ్యేష్ఠో రిపుర్భ్రాత వాలి విశ్రుత పౌరుష. వాలి యొక్క
నా పౌరుషం అందరికీ తెలుసు. ఆయనే నాకు మొట్టమొదటి శత్రువు. అంటే అర్థం ఏమిటి? ఆ వాళ్ళని నువ్వు సంహరిస్తేనే గాని నా యొక్క ఆ పగ చల్లారదు. తద్వినాశాద్ధి మే దుఃఖం ప్రణష్టం స్యాత్. ఆ వాలి వినాశం పొందితేనే నా దుఃఖం కాస్త నష్టం అవుతుంది, నా దుఃఖం పోతుంది. సుఖం మే జీవితం చైవ తద్వినాశ నిబంధనం. నాకు సుఖం అప్పుడే కలుగుతుంది. ఏషమే రామ శోకాంత శోకార్తేన నివేదిత. నా శోకం పోగొట్టవలసినటువంటి మార్గం ఇది. ఇది నేను చెప్పేశాను కదా నీతో. కాబట్టి ఇప్పుడు దుఃఖిత సుఖితో వాపి సఖ్యుర్నిత్యం సభాగతి. దుఃఖంలోనైనా సుఖంలోనైనా మిత్రుడికి మిత్రుడే కదా గతి. కాబట్టి నేను నా దుఃఖాన్ని నీతో మనవి చేసుకున్నాను. శ్రుత్వైతద్వచనం రామ సుగ్రీవమిదమబ్రవీతు. ఈ మాటలు విని సుగ్రీవుడితో రాముడు అంటున్నాడు, కిన్నిమిత్తం అభూత్ వైరం. అసలు నీకు వాళ్ళతో వైరం ఎందుకు వచ్చిందయ్యా? పరమాత్మ అడుగుతున్నాడు సుగ్రీవుడిని. సుగ్రీవుడు ఏమన్నాడు? నన్ను నా రాజ్యం నుంచి ఈందట రాజ్యం, ఈందే మరి. దాన్ని పరమాత్మ కూడా సమర్థించాడు. ఈయన్ని సుగ్రీవుడిని ఆయన రాజ్యంలో ఉండగా ఆయన భార్యను అపహరించి అతని బంధువుల్ని అతని మిత్రుల్ని కారాగారంలో పెట్టి ఆయనే రాజ్యం నుంచి వెడలగొట్టాడని కదా చెప్పుకున్నాడు. ఇప్పుడు అడుగుతున్నాడు పరమాత్మ, అసలు నీకు మీ అన్నగారితో వైరం ఎందుకు వచ్చిందయ్యా? ఆ మాట చెప్పు చూద్దాం. అంటే బలవాన్ హి మమ అమర్ష శ్రుత్వా త్వామవమానితం వర్తతే హృదయోత్కంపి ప్రావృడ్వేగయువాంభస. నీకు అవమానం కలిగిందని విని నాలో ప్రవహించిన కోపం నా హృదయాన్ని కదిలిస్తోందయ్యా. కాబట్టి చెప్పు ఇప్పుడు, నేను ఈ నా వింటికి బాణాన్ని ఎక్కుపెట్టే లోపలే నువ్వు సంతోషంతో విశ్వాసం కలిగిన వాడవై ఆ మాట చెప్పు. నేను బాణం విడిచిపెడితే నీ శత్రువు నశించినట్లే అని ఈ విధంగా శ్రీరామచంద్రుడు మళ్ళీ హామీ ఇచ్చేసరికి సుగ్రీవుడు తన మంత్రులు నలుగురితో కలిసి మిక్కిలి సంతోషంగా మళ్ళీ అంటున్నాడు, చెప్తున్నాడు ఇప్పుడు. వాలి నామ మమ భ్రాత జ్యేష్ఠ శత్రు నిషూదన. నా భ్రాత జ్యేష్ఠుడు, నా అన్న, నా తండ్రి ఎప్పుడూ కూడా వాలి మీద అమితమైన అనురాగం కలవాడు. పితుర్బహుమతో నిత్యం. మా తండ్రికి వాలి అంటే ఎక్కువ ఇష్టం, ఎందుకని పెద్ద కొడుకు కదా. మమ పిచ తదాపుర. నాకు పూర్వం అలాగే ఉండేది, మా అన్నగారి మీద గౌరవం ఉండేది. మా తండ్రి మరణించాడు. జ్యేష్ఠుడైన కారణంతో మంత్రులందరూ ఒక సమావేశం పెట్టి వాలినే రాజుగా ప్రకటించి రాజ్యాధికారిని చేశారు. ఈ రాజ్యం మాకెక్కడిది? మా తండ్రి గారి పేరు వృక్షరజస్సుడు. వృక్షరజస్సుడు అనేటటువంటి పేరు కలిగిన మా తండ్రి గారికి ఆయన బ్రహ్మకుమారుడు. ఆయన ఈ రాజ్యాన్ని ఇచ్చాడు, ఈ వానర రాజ్యాన్ని ఇచ్చాడు. ఈ విధంగా మాకు ఈ రాజ్యం ఎక్కడిది? పితృపైతామహంగా తాతగారి నుంచి తండ్రికి, తండ్రి నుంచి కొడుకులకి సంక్రమించినటువంటి మా రాజ్యం ఇది. దీన్ని మా అన్నగారు పరిపాలిస్తున్నాడు. నేను అన్ని వేళలా అన్ని కాలాల్లో మా అన్నగారికి ప్రణమిల్లి ఆయన పట్ల విధేయున్నయ్యే ఉంటూ ఉన్నాను. ఇలా జరుగుతూ ఉండగా మాయావి నామ, మాయావి అనే పేరు కలిగిన తేజస్వి, వాడు బాగా తేజస్సాలి. పూర్వజో దుందుభే, వాడు దుందుభి అనే వాడికి అన్న. తేన తస్య మహద్వైరం స్త్రీకృతం విశ్రుతం పురా. అటువంటి మా అన్నగారికి ఒక స్త్రీ నిమిత్తంగా ఆ మాయావితో గొప్ప ఇది ఏర్పడింది. అప్పుడు సతు సుప్త జనే రాత్రౌ కిష్కింధా ద్వారమాగత నర్దతి స్మ సుసంరబ్ధో వాలినంచాహ్వయద్రణే. వాడు ఒకరోజు రాత్రి అందరూ నిద్రిస్తూ ఉండగా కిష్కింధ నగర ద్వారం దగ్గరికి వచ్చి మిక్కిలి ఆర్భాటంతో మా అన్నగారిని ఆ స్త్రీ వైరంగా వచ్చిన స్త్రీ కారణంగా వచ్చిన విరోధం ఉందిగా, దాంతో యుద్ధానికి గట్టిగా బిగ్గిరిగా పిలుస్తూ ఆహ్వానించాడు. ఆ సమయంలో మా అన్నగారు నిద్రిస్తున్నాడు. కానీ వాలి యొక్క భయంకర శబ్దాలు విని లేచి ఆ అరుపుని సహించలేక వెంటనే వేగంగా బయటికి వచ్చాడు. ఆ విధంగా ఆ కోపంతో
ఆ రాక్షస శ్రేష్ఠుణ్ణి సంహరించటానికి వస్తే అప్పుడు ఆయన భార్యలు నేను కూడా అందరం వెళ్ళి ఆయనకి అడ్డం పడి అన్నా వద్దు వద్దు వెళ్ళవద్దు, వాడు చాలా దుష్టుడు రాక్షసుడు అని వారించాం. కానీ వాలి గొప్ప బలశాలయ్యా అవటం చేత మా అందరి యొక్క విజ్ఞప్తుల్ని కూడా తోసిపుచ్చేసి ఆయన బయటికి వచ్చాడు. అప్పుడు నేను కూడా మరి మా అన్నగారు పెడుతుంటే నేను ఒక్కడిని ఇంట్లో కూర్చుంటే బాగుంటుంది కదా, మా అన్నగారి మీద గౌరవంతో నేను కూడా ఆయన వెంటనే వెళ్ళాను. ఆ మాయావి నా అన్నని చెంతనే ఉన్నా కూడా దూరం నుంచే చూచి భయపడి వేగంగా పరిగెత్తాడు. ఆ మాట మా అన్నని ప్రోత్సహించి ఆకర్షించి పెద్ద పెద్ద కేకలు పెట్టి రా యుద్ధానికని అని మా అన్నగారు అక్కడికి వచ్చేసరికి అతడు భయపడి పారిపోయాడు. పారిపోతుంటే మేమిద్దరం కూడా మరింత వేగంతో అతని వెంటపడ్డాం. వెంటపడి ఇప్పుడు మేము వెళ్ళాం. ఆ రాక్షసుడు భూమి మీద గడ్డిచే కప్పబడి ఉన్న పెద్ద బిలంలో మహావేగంతో సతృణైరావృతం దుర్గం ధరణ్య వివరం మహతు. ఆ భూమిలో పెద్ద వివరం ఉంది. ఆ వివరంలో అతడు మహావేగంతో దూరిపోయాడు. మేము కూడా ఆ బిలద్వారం దగ్గరికి వచ్చాం. శత్రువు ఆ విధంగా బిలంలో ప్రవేశించేసరికి వాలి మా అన్నకి రోషం ఎక్కువైపోయి ఆయనకి అంతా తొట్టుబాటు కంగారు తర్వాత రోషము ఇవన్నీ కలిగి నాతో అంటున్నాడు, సుగ్రీవ నేను ఈ బిలంలో పిల్లకి వెళ్తాను, వెళ్ళి శీఘ్రంగా ఆ శత్రువుని చంపేస్తాను, చంపి తిరిగి వస్తాను, నువ్వు అంతవరకు ఏమరకుండా ఈ బిలద్వారం దగ్గరే ఉండు. ఇహంత్వం తిష్ట సుగ్రీవ, ఇది వాలి ఆజ్ఞ. హే సుగ్రీవ ఇహత్వం తిష్ట, నువ్వు ఇక్కడే ఉండు. బిలద్వారి సమాహిత యావత్ తత్ర ప్రవిశ్యాహం నిహన్మి సహసారిపుం. నేను ఆ శత్రువుని సంహరించి తిరిగి వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండు. మయాతే తద్వచ శ్రుత్వా యాచితస్స పరంతపః శాపయిత్వాతు మాం పద్యాం ప్రవివేశ బిలం మహతు. అలాగా నేను కూడా వెంట వస్తాను నీతో లోపలికి అంటే అన్నాను నేను. అంటే ఆయన అలా రావద్దు అని నా పాదాల మీద ఒట్టు పెట్టించి వాలి ఆ మహాబిలంలో ప్రవేశించాడు. తస్య ప్రవిష్టస్య బిలం సాగ్ర సంవత్సరోగత. అలా లోపలికి వెళ్ళాడు. లోపలికి ముందు ఆ రాక్షసుడు లోపల దూరాడు. తర్వాత వాడిని వెంబడించి మా అన్నగారు వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళారు, లోపల యుద్ధం చేస్తున్నారు. ఏం చేశారు? సంవత్సరం గడిచిందయ్యా మహానుభావ శ్రీరామచంద్ర. స్థితస్య చ మమ ద్వారి సకాలో వ్యవర్తత. నేను అంతకాలం ఆ బిలద్వారం దగ్గర కాలం గడిపి అక్కడే ఉన్నాను. అహంతు నష్టం జ్ఞాత్వాతం స్నేహాదాగత సంభ్రమ భ్రాతరన్న చ పశ్యామి పాపాశంకి చ మే మనః. సంవత్సరం అయ్యేసరికి నాకు అనుమానం మొదలైంది, మా అన్నగారు చనిపోయాడు అని. ఆయన కనపడటం లేదు, బయటికి రావటం లేదు, మరణించాడా అనే సందేహంతో అలా అనుకుంటుండగానే దీర్ఘస్య కాలస్య బిలాత్ తస్మాత్ వినిసృతం సఫేనం రుధిరం రక్తం అహం దృష్ట్వా సుదుఃఖితః. నేను ఈయన చనిపోయాడా బయటికి రావట్లేదని అనుమానించే సమయంలో గుహలో నుంచి నురుగులతో ఆ ఎర్రటి రక్తం దారులు కట్టుకుంటూ బయటికి ప్రవహించి వస్తున్నది. నర్దతాం అసురాణాంచధ్వని. రాక్షసుల గర్జన ధ్వనులు కూడా నాకు వినపడ్డాయి. మే శ్రోత్రమాగత నిరస్తస్య చ సంగ్రామే క్రోశతో నిస్వనో గురోహో. ఆ విధంగా మా అన్నగారి యొక్క దీనాలాపాలు కూడా వినపడ్డాయి. అహంత్వ అవగతో బుద్ధ్వా చెన్నైస్థైర్భ్రాతరం హతం. అక్కడున్న పరిస్థితి అంతా చూస్తే ఆ లక్షణాలన్నీ గమనిస్తే మా అన్నగారు చనిపోయాడనే నిర్ణయానికి నేను వచ్చాను. పిధాయ చ బిలద్వారం. ఆ బిలద్వారాన్ని ఒక శిలయ గిరి మాత్రమే ఆ పెద్ద పర్వతం అంతా రాయి పట్టుకొచ్చి ఆ బిలద్వారాన్ని మూసివేసి శోకార్తశ్చ ఉదకం కృత్వా. ఆ అన్నగారికి అక్కడ శోకిస్తూ ఉదక క్రియలు చేసి
కిష్కింధామ ఆగత సఖే, నేను కిష్కింధ నగరానికి వచ్చేశాను. గూహమానస్యమే తత్వం, వాళ్ళు కిష్కిందకి వచ్చి కూడా నేను జరిగిన విషయం ఎవరితో చెప్పలా. కానీ యత్నతో మంత్రి విస్తృతం, మంత్రులు ప్రయత్నించి మొత్తం తెలిసేసుకున్నారు. తతోహం తై సమాగమ్య సమతైరభిషేచిత, తర్వాత వాళ్ళందరూ సమావేశమై నన్ను రాజ్యానికి అభిషిక్తుణ్ణి చేశారు. రాజ్యం ప్రశాసతస్తస్య న్యాయతో మమ రాఘవ, న్యాయం ప్రకారమే నేను రాజ్యాన్ని ప్రశాసిస్తున్నాను, పరిపాలిస్తున్నాను. అజగామరిపుం హత్వా వాలి తమసురోత్తమం, ఆ అసురుణ్ణి చంపేసి మా అన్నగారు ఆజగామ తిరిగి వచ్చాడు. అభిషిక్తంతు మాన్ దృష్ట్వా వాలి సంరక్తలోచన మదీయాన్ మంత్రిణో బద్ధ్వా పరుషం వాక్యమబ్రవీత్, నా మంత్రులందరినీ బంధించి పారేసి అంటున్నాడు, నిగ్రహేపి సమర్థస్య తం పాపం ప్రతి రాఘవ, నేను నా సైన్యం ఉంది, అందరూ ఉన్నారు, నేను అప్పుడు రాజును కదా, వాలిని నేను ఎదిరించి ఉండగలుగుదును. కానీ నా ప్రావర్తతమే బుద్ధిర్భ్రాతుర్గౌరవయంత్రిత, అన్నగారి మీద ఉన్న గౌరవంతో నేను నా అన్నగారిని ఎదిరించలేదు. హత్వా శత్రుం సమే భ్రాత ప్రవివేశ పురంతదా మానయంతం మహాత్మానం యథావచ్చాభ్యవాదయం, ఆ ఎదిరించకపోగా నేను ఆయనకి వెనకట్లాగానే గౌరవిస్తూ నమస్కారం చేశా. ఉక్తాశ్చ నాశిస్తేన సంతుష్టేన అంతరాత్మన, కానీ అతడు మనసులో సంతోషం పొంది నన్ను ఆశీర్వదించాలి కదా, అలా ఉండగా అతడేం చేశాడు, నత్వా పాదా వహంతస్య ముకుటేన అస్పృశం ప్రభు, నేనప్పుడు వాలి పాదముల కడ నా కిరీటం సోకున్నట్లుగా ప్రణతుడైనాను. అప్పటికి వాలి కోపం వీడి నా మీద ప్రసన్నుడు కాలేదు. నేను ఎంత బతిమాలినా వాలి నా పట్ల ప్రసన్నుడు కాలేదు. తతక్రోధ సమావిష్టం సంరబ్ధం తముపాగతం అహం ప్రసాదయాంచక్రే భ్రాతరం ప్రియకామ్యయ, నేను ఎన్నో ప్రియమైన వాక్యాలు పలికాను. ఏమన్నాను, దిష్ట్యాసి కుశలీ ప్రాప్త, నా అదృష్టం వల్ల తిరిగి వచ్చావన్నా, నిహతస్య త్వయా రిపు, శత్రువుని సంహరించావు. అనాథస్య హిమే నాథత్వమేక, నా అనాథుడైన నాకు నువ్వే నాథుడివి. ఇదం బహుశలాకం తే పూర్ణచంద్రమివోదితం ఛత్రం సవాలవ్యజనం ప్రతీచ్ఛస్వ మయోజ్యతం, ఇదిగో ఈ పూర్ణచంద్రుడి వలె తెల్లగా కాంతులు వెదజల్లుతున్నటువంటి తెల్లగొడుగు, ఇది నీకు నేను ఛత్రం పడతాను. ఇక్కడ ఈ సుగ్రీవుని యొక్క భ్రాతృ గౌరవమే శ్రీరామచంద్రుణ్ణి అతడి పట్ల సుముఖుణ్ణి చేసింది. ఇంత బతిమాల ఆయన వినడే, నేను వింజామర ఇస్తాను, స్వీకరించు. నేను ఆ బిలద్వారం దగ్గర సంవత్సర కాలం నీ కోసం ఎదురు చూశానన్నా, ఆ బిలం నుంచి రక్తం వెలువడింది. నా మనస్సు అప్పుడు శోకంతో ఆకులు కలుషితమయ్యి నేనేం చేశాను, ఒక పర్వత శిఖరాన్ని పట్టుకొచ్చి దాని మీద కప్పేసి మళ్ళీ కిష్కిందకి తిరిగి వచ్చానయ్యా. అప్పుడు నాకేమీ లేదు, ఈ పౌరులు ఈ మంత్రులు అందరూ విషాదంతో తిరిగి వచ్చిన నన్ను చూసి ఆ రాజ్యం నాశనం అయిపోతుంది అనేటటువంటి ఆలోచనతో నన్ను అభిషిక్తుని చేశారే తప్ప నా కోరిక కాదు. నాకు ఈ రాజ్యాన్ని ఇమ్మని నేను వారిని అడగలేదు. నువ్విందులకు నన్ను క్షమించు. అభిషిక్తో నకామేనా తన్మే త్వం క్షంతుమర్హసి, అందుకని నువ్వు నన్ను క్షమించు అని నేను పాదాలు పట్టుకుని కూడా అడిగాను. నువ్వే రాజువి, నేను రాజుని కాదు. మాన్యుడవు కూడా, నాకు గౌరవింపదగిన వాడివి కూడా నువ్వే. నేను ఎప్పటిలాగానే యువరాజుగా ఉంటాను. నువ్వు లేకపోవటం వలన మాత్రమే నేను ఈ రాజ్యాన్ని పరిపాలించాను తప్ప వేరే కాదు అని నేను, అమాత్యులు పౌరులు వీళ్ళంతా కూడా నా దగ్గర ఇల్లడిగా ఉంచినట్లు భావించి ఎంతవరకు ఏ కంటకం లేకుండా దీన్ని నేను కాపాడాను కదా, దీన్ని ఇప్పుడు నేను తిరిగి ఇచ్చేస్తున్నాను. నువ్వు శత్రువుల్ని సంహరించేటటువంటి ధైర్య సాహసాలు కలవాడివి. ఇంక నువ్వు కోపాన్ని విడిచిపెట్టు, నన్ను దయచూడు నా మీద. నీకు తల వంచి నమస్కరిస్తున్నాను, కేలుమోడ్చి ప్రణమిల్లుతున్నాను. దేశంలో రాజు లేకుండా ఉండటం అనేది
అరాచకత్వానికి దారి తీస్తుంది కాబట్టే నేను పరిపాలించాను తప్ప వేరే కాదు అని నేను ఎంత ప్రేమతో మాట్లాడుతున్నా సరే బెదిరించి ధిక్త్వామితి చ మాముక్త్వా చి పో అని నన్ను ఆయన ఇది వాలి మూర్ఖత్వం సుగ్రీవుని యొక్క వినయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. బహు తదువాచ అన్న ఇంకా అనేక రకాలుగా నన్ను మాట్లాడాడు. అప్పుడు వాళ్ళ పురజనుల్ని రప్పించాడు, మంత్రుల్ని రప్పించాడు. ఆ మంత్రులు కూడా ఎవరు? తనకిష్టమైన మంత్రుల్ని రప్పించే ఆ మిత్రులందరి నడుమ నన్ను కూర్చోబెట్టి ఇష్టం వచ్చినట్లు కోప్పడి పరుషంగా మాట్లాడి ఆ తర్వాత ఏం చేశాడు? ఒక విదితంవో యథా రాత్రౌ మాయావి స మహాసుర. ఆ మాయావి అనేటటువంటి మహారాక్షసుడు వచ్చి నన్ను యుద్ధానికి పిలవటం మీ అందరికీ తెలిసిందే కదా. తస్య తద్వచనం శ్రుత్వా నిసృతోహం నృపాలయాత్. తన యొక్క వాదాన్ని పటిష్టంగా పౌరులకి, మంత్రులకి, సేనాధిపతులకి అందరికీ నమ్మకం కలిగించేట్లు చెప్తున్నాడు. ఇప్పటిదాకానేమో సుగ్రీవుడు తన తరపు క్షమాభిక్ష అడుగుతున్నాడు. నేను ఈ రాజ్యాన్ని కావాలని తీసుకోలేదు మొర్రో, రాజు లేకపోతే రాజ్యం ఉండదు కదా అని వీళ్ళు నన్ను కట్టబెట్టారు, నేను చేశాను, నువ్వే రాజువి అంటాడు సుగ్రీవుడు. ఇప్పుడు ఈయన ఉంటున్నాడు, నేను ఆ మాయావి అనే రాక్షసుడు వచ్చినప్పుడు నేను అలా వెళ్ళాను కదా, మీకు తెలిసింది కదా, నేనేమో రాజభవనం నుంచి బయటకు వచ్చి యుద్ధానికి వెళ్ళాను కదా, ఈ తమ్ముడు కూడా నా వెంటనే వచ్చాడు కదా, ఆ మాయావి నేను అలా ఒంటరిగా రాకుండా తమ్ముడితో కలిసి రావటం చూసి భయపడి పారిపోయాడు. పారిపోయి వాడు పారిపోతుంటే వాడి వెనకాల మేము వెళ్ళాము. వాడు ఒక మహాబిలంలో ప్రవేశించాడు. ఆ బిలం ఎటువంటిది తెలుసా? మహాభయంకరమైంది. ఆ బిలంలో రాక్షసుడు ప్రవేశించడం వలన నేను ఈ క్రూర దృష్టి గల నా తమ్ముడితో అన్నాను, మా తమ్ముడి దృష్టి క్రూర దృష్టి మొదటి నుంచి ఇద్దరికీ పడదు. నేను అన్నాను, నేను ఈ రాక్షసుణ్ణి తుదముట్టించకుండా పురంలోకి రాను, నేను అలా వచ్చే వరకు నువ్వు ఈ బిలద్వారం దగ్గరే ఉండు అని మా తమ్ముడిని నేను ఆజ్ఞాపించి సంవత్సరం గడిచిపోయింది. ఇప్పుడు నేను అలా సంవత్సరం గడిచిపోయినా సరే ఆ భయంకరుడైన శత్రువు కనిపించాడు. నేను వాడి బంధువులందరినీ కూడా సంహరించాను. అక్కడ ఇక నా దెబ్బకి తాళలేక ఆ మాయావి అరుస్తూ రక్తం స్రవిస్తుంటే ఆ బిలం నుంచి ఆ అడుగు వేయటానికి కూడా తావు లేకుండా రక్తం నిండిపోయింది అక్కడ. నేను పరాక్రమవంతుడు దుందుభి తనయుడు ఆ మాయావిని చంపి మరలి వచ్చి చూస్తే బిలద్వారం మూసివేయబడిందయ్యా. సుగ్రీవా సుగ్రీవా అని మాటికి పిలిచాను నేను, నా మాటకి మారు పలకలేదు. విక్రోశమానశ్యతు మే సుగ్రీవేతి పునః యదా ప్రతివచో నాస్తి తతోహం భృశ దుఃఖితః పాదప్రహారైస్తు మయా బహుభిస్తద్విదారితం. కాళ్లతో తన్నాను ఆ పెద్ద బండరాయిని, దానిని ముక్కలు చేశాను. తతోహం తేన నిష్క్రమ్య పదాపురముపాగత. అప్పుడు ఆ రాయిని పక్కకి బలవంతంగా నెట్టి ముక్కలు చేసి బయటికి ఖాళీ ఏర్పరచుకొని, ద్వారం ఏర్పరచుకొని నేను పట్టణంలోకి వచ్చాను. అత్ర అనేన అస్మి సంవృద్ధో రాజ్యం ప్రార్థయతాత్మనః సుగ్రీవేణ నృశంసేన విస్మృత్య భ్రాతృ సౌహృదం. తమ్ముడు చూపించవలసినటువంటి సౌహృదాన్ని విస్మరించి ఈ సుగ్రీవుడు రాజ్యం పొందగోరి ఈ విధంగా నన్ను ఇతడు దురుద్దేశం అర్థమైంది కదా, అంత బండరాయి ఎందుకు అడ్డం పెట్టి వచ్చాడంటే ఈ రాజ్యం సంపాదించడానికే, రాజ్యాన్ని తన స్వాధీనం చేసుకోవడానికే అతను ఆ కుట్రతో చేసి వచ్చాడు. ఏవ ముక్త్వాతు మాం తత్ర వస్త్రేణైకేన వానరః నిర్వాసయామాస తదావాలి విగత సధ్వస. కట్టుకున్న బట్టలతో నన్ను నగరం నుంచి వెళ్ళగొట్టేశాడు. తేనాహం అపవిద్ధశ్చ హృతదారస్య రాఘవ. ఇది అన్యాయం, వారు చేసిన అన్యాయము. స్పష్టంగా అన్యాయం కనపడుతూనే ఉంది. తద్భయాచ మహీకృష్ణ క్రాంతేయం సవనార్ణవ. అతని వల్ల భయంతో నేను వనాలు, సముద్రాలతో సహా ఈ భూమి అంతా పారిపోయి తిరిగి ఎక్కడ వీలైతే దాక్కోవడానికి బాగుంటుందని అక్కడికల్లా వెళ్ళాను. ఋష్యమూకం గిరివరం భార్యాహరణ దుఃఖిత.
నాకు రెండు దుఃఖాలు, భార్యని బయటికి రానివ్వలేదు, ఆయనే బంధించేశాడు, నన్నేమో రాజ్యంలో ఉండనివ్వట్లేదు అని ఈ రెండు దుఃఖాలతో ప్రవిష్టోస్మి దురాదర్శం వాలిన కారణాంతరే. దానికి ఒక కారణం ఉంది. వాలి ఈ ఋష్యమూక పర్వతం మీదకి రాడు. అందుకని ఆ సంగతి నాకు అప్పుడు గుర్తొచ్చి ఆ నదులు పర్వతాలు అని తిరిగి తిరిగి అప్పుడు గుర్తొచ్చి నేను ఈ ఋష్యమూక పర్వతం మీదకి చేరాను. ఏతత్తే సర్వమాఖ్యాతం వైరాను కథనం మహదు అనాగసా మయా ప్రాప్తం వ్యసనం పశ్య రాఘవ. ఈ విధంగా నేను నీకు నా దుఃఖ కారణం అంతా చెప్పాను కదా. అనాగస, నేను ఏ అపరాధం చెయ్యకపోయినా నాకు ఈ దుఃఖం కలిగింది చూడు. వాలినస్తు భయార్తస్య సర్వలోక అభయంకర కర్తుమర్హసి మే వీర. ఇప్పుడు నువ్వు వాలిని నిగ్రహించి అతడి వలన భయంతో పీడింపబడుతున్నటువంటి నన్ను నువ్వు అనుగ్రహించు. ఏ విధంగా అనుగ్రహిస్తావు అనేది అది నీ ఇష్టం. అది నువ్వు నాకు మాత్రం వాలి వల్ల భయం లేకుండా చెయ్యి. ఇది సుగ్రీవుడు అడిగింది. చాలా తెలివితేటలుగా అడిగాడు. ఏవ ముక్తస్తు తేజస్వి ధర్మజ్ఞో ధర్మ సంహితం వచనం వక్తుమారేభే సుగ్రీవం ప్రహసన్నివ. అప్పుడు మళ్ళీ నవ్వుతూ శ్రీరామచంద్ర ప్రభు సుగ్రీవుడితో అంటున్నాడు, అమోఘ సూర్య సంకాశా మమ ఇతే నిశితాశ్చరాః. సూర్యుని యొక్క వేడి ఎంత వేడి ఉంటుందో అంతటి వేడి తీక్ష్ణత కలిగిన నా బాణాలు చూశావా? తస్మిన్ వాలిని దుర్వృత్తే, దుర్మార్గుడైన ఆ వాలి శరీరంలో నిపతిష్యంతి వేగిత. ఆ వాలి నీ పట్ల అపరాధం చేశాడు కాబట్టి నా బాణాలు, సూర్య సంకాశములైన బాణాలు ఆ వాలిని వధిస్తాయి. యావత్తం నాభిపశ్యామి తవ భార్యాపహారిణం తావత్ సజీవేత్. వాలి నా కంట పడకుండా ఉన్నంతసేపే జీవించి ఉంటాడు. నా కంట పడ్డాడో అతడు విగత జీవుడు అయిపోతాడు. వాలి చారిత్ర దూషక, అతడు దురాచారుడు. అతడు చేసిన పద్ధతి మంచిది కాదు. నిన్ను రాజ్యం నుంచి వెడల నడవ రాదు, తప్పది. నీ భార్యను అపహరించడము తప్పే. ఈ రెండు తప్పులకి అతడికి శిక్ష పడి తీరవలసిందే. ఆత్మానుమానాత్ పశ్యామి మగ్నం త్వాం శోకసాగరే. ఇప్పుడు భార్య వియోగ దుఃఖం ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి నా యొక్క పోలికతో పోల్చుకుంటే నీవు కూడా ఎటువంటి దుఃఖసాగరంలో శోకసాగరంలో మునిగిపోయి ఉన్నావో నేను ఆ విషయాన్ని తెలుసుకోగలను. త్వామహం తారయిష్యామి కామం ప్రాప్యసి పుష్కలం. నీవు పుష్కలంగా నీ 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 యొక్క కామం ప్రాప్యసి, నీ అభిష్టం నెరవేరుతుంది. ఇందులో ఏ విధమైన అనుమానం లేదు. తస్య తద్వచనం శ్రుత్వా రాఘవస్య ఆత్మనోహితం సుగ్రీవః పరమ ప్రీతః సుమహద్వాక్యమబ్రవీత్. ఆయన మాటలు విని ఆనందంతో పరవశించిపోయి సుగ్రీవుడు మళ్ళీ అంటున్నాడు. ఆయన తర్వాత ఏమంటాడో మనం తర్వాత తెలుసుకుందాం. ఇప్పటిదాకా ఈ సుగ్రీవుని యొక్క ఈ వృత్తాంతం వలన శ్రీరాముడికి అసలు ఈ విషయాలన్నీ కబంధుడు చెప్పినప్పుడే సుగ్రీవుడి దోషం లేదు అని ఆయన భావించాడు. అదే మాటలు సుగ్రీవుడు చెప్పాడు. నిజంగా ఈ కథ అంతా అన్నదమ్ముల కథ ఇది అంతా కనుక పరిశీలించి చూస్తే ఇందులో సుగ్రీవుడి దోషం లేదు, దోషం అంతా వాలిదే అని స్పష్టం అవుతూ ఉన్నది. కాబట్టే స్వామివారు ఆ సుగ్రీవుడికి మాట ఇచ్చాడు. అది ఇంద్రుడి యొక్క వజ్రాయుధంతో సమానమైన నా బాణాలు ఆ వాలి నా కంట పడకుండా ఉన్నంతసేపే ఈ బాణాలు అతడి మీదకి వెళ్ళవు. అతడు కంట పడ్డాడు అంటే ఈ బాణ ప్రయోగం జరిగి తీరుతుంది. జరిగి తీరితే అతడు మరణించటం ఖాయం. అతని యొక్క దుష్ట ప్రవృత్తికి ఇదే తగినటువంటి శిక్ష. సుగ్రీవ, నువ్వు ఏ విధంగానూ దుఃఖించవద్దు. పైగా భార్య వియోగ దుఃఖం, నీ భార్యను అపహరించటం నిన్ను వెడల నడవటం కన్నా కూడా ఎక్కువ దోషం.
అది మాత్రం సహించటానికి వీలు లేనిది. అందుకనైనా సరే వాళ్ళకి శిక్ష పడవలసిందే అని ఈ మాటలేవి పైకి అనలేదు. మనం భావించవచ్చు. ఎందుకని ఒక్క మాట మాత్రం స్పష్టంగా చెప్తున్నాడు, వాలినం దురాత్మానం నిహత్యే, నేను వాలిని సంహరిస్తాను అని స్వామివారు ఖచ్చితంగా చెప్తున్నాడంటే దాని అర్థం ఇంతే. మరి వాలి యొక్క దోషం లేదే ఆయన ఎందుకు వాలిని సంహరిస్తాడు? కాబట్టి ఆ దోషాన్ని నిరూపించాడు కాబట్టి స్పష్టంగా వాలిని నేను సంహరిస్తాను అని స్వామివారు అభయం ఇచ్చారు సుగ్రీవుడికి. ఆ అభయంతో మళ్ళీ తనకి నష్టరాజ్యం వచ్చినట్లే ఆనందించాడు ఆ సుగ్రీవుడు. మళ్ళీ తన భార్య తన వద్దకు చేరుకున్నట్లే కూడా ఆయన ఎంతో ఆనందించాడు. ఈ ఏతావాత దీని నుంచి మనం గ్రహించవలసినటువంటి సందేశం ఏమి అంటే, స్వామివారిని నమ్ముకుంటే మనలో దోషాలు ఉన్నప్పటికీ మన ఆ భక్తి తీవ్రతని మనలో ఉన్నటువంటి ఆ తీవ్రమైన తపశ్శక్తిని స్వామి గమనిస్తే మనకి కూడా అభయం ఇస్తాడు. ఆ విధంగా మన యొక్క సాధన మార్గం అది సుకృతమై ఫలవంతమవుతుంది అనే విశ్వాసంతో ఈ కథను మనం వింటాం. ఆ విధంగానే భావన చేస్తాం. తర్వాత మళ్ళీ అప్పుడు ఆ వాలి పరాక్రమం సుగ్రీవుడికి నమ్మకం కలగటం కోసం స్వామివారు ఏం చేశారనే విషయాన్ని తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.